నేటి పునీతులు పునీత ఫ్లోరియను గారు. మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుడు. శనివారం, మే 4, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఆ దినములలో పౌలు దెర్బే, లిస్తాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరుగల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది. కాని అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్త్రా, ఇకోనియాలలో ఉన్న సోదరులకు తిమోతి ఎడల సద్భావము ఉండెను. పౌలు తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి కావించెను. ఏలయనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను. వారలు ఆ పట్టణముల మీదుగా పోవచ్చు యెరూషలేములోని అపోస్తలుల చేత, పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియజేసి వాటిని పాటింపవలెనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినాభివృద్ధి చెందుచుండెను. వారు ఉగియా, గలతియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములో దేవుని సందేశమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకుని బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కాని యేసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుష్యుడొకడు కనిపించి, మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బ్రతిమాలు కొనెను. ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచెనని మేము నిశ్చయించుకొంటిమి. ఇది ప్రభువు వాక్కు.